అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్న వేళ భారత్ మాత్రం కొత్తగా ఆలోచిస్తోంది. అగ్రరాజ్యంపై పరస్పర సుంకాలకు బదులుగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించింది. దీనిపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, మార్కో రూబియో తాజాగా ఫోన్లో చర్చలు జరిపారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి త్వరగా ఆమోదం తెలపాలని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో ఫోన్లో మాట్లాడినట్లు జైశంకర్ చెప్పారు. ఇండో పసిఫిక్, భారత ఉపఖండం, ఐరోపా, మధ్య ఆసియా, పశ్చిమాసియా, కరేబియన్లో నెలకొన్న పరిస్థితులపై చర్చలు సాగించామన్నారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా చేసుకోవాల్సిన ఆవశ్యకతపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు విదేశాంగ మంత్రి చెప్పారు. దీనిపై మరిన్ని సంప్రదింపులు కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నామన్నారు. భారత్పై ట్రంప్ సుంకాలు ప్రకటించిన తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన తొలి ఉన్నత స్థాయి చర్చ ఇదే. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునే దిశగా దేశాధినేతల అంగీకారం తెలిపారు కూడా. దీనిపై కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. తాజా పరిణామాలతో త్వరలోనే ఒప్పందంపై ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైన కనిష్టంగా 10% నుంచి గరిష్టంగా 49% వరకు సుంకాలు విధిస్తున్నట్లు ఏప్రిల్ 2న ట్రంప్ ప్రకటించారు. భారత్ తమ నుంచి 52% సుంకాలు వసూలు చేస్తున్నందున ఆ దేశంపై 26% టారిఫ్లు విధిస్తున్నామని తెలిపారు. అయితే ట్రంప్ చర్యకు భారత్ నుంచి ఎలాంటి ప్రతీకారం ఉండబోదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్న వేళ భారత్ మాత్రం కొత్తగా ఆలోచిస్తోంది. అగ్రరాజ్యంపై పరస్పర సుంకాలకు బదులుగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించింది. దీనిపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, మార్కో రూబియో తాజాగా ఫోన్లో చర్చలు జరిపారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి త్వరగా ఆమోదం తెలపాలని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. రైట్. భారత్ అమెరికా మధ్య టారిఫ్ల వార్ జరుగుతున్న వేళ ఎటువంటి పరిణామాలు నెలకొంటాయన్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఒక పాజిటివ్ దీనికి సంబంధించి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పాజిటివ్ పరిస్థితికి సంబంధించి కూడా ఎంతో హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపై మనతో మాట్లాడటానికి మన్నం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఎటు దారి తీస్తుందో అనుకున్నటువంటి ఒక అంశం చాలా పాజిటివ్గా క్లోజ్ అవబోతోంది, ఒక గుడ్ న్యూస్తో ముందుకు వెళ్ళబోతోంది అనేటువంటి ఒక మాట ఎలా చూడాలి దీన్ని? కొంతమంది ఆ విధంగా భావిస్తున్నారు. అలా జరిగితే మంచిదే. ఎందుకంటే ట్రేడ్ వార్ అనేటువంటిది
అది ఎవరికి ఏ పక్షానికి మంచిది కాదనేటువంటిది అందరూ చెప్తున్నారు. అవును. కానీ ఉమ్, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ట్రేడ్ వార్ ని ప్రారంభించింది ఈ డొనాల్డ్ ట్రంప్. ఉమ్, అందువల్ల డొనాల్డ్ ట్రంప్ కి మనం లొంగి ఉమ్, భారతదేశం కానీ లేదా మరొక దేశం కానీ లొంగి సరెండర్ కావటమా, ఉమ్, లేకపోయేట్లయితే మనం కూడా ప్రతి ఈ, సుంకాలతోటి ఎదుర్కోవటం అనేటువంటిది సమస్య. ఉమ్, గతంలో ఇదే ట్రంప్ మన దేశాన్ని దిగుమతుల మీద ఇచ్చినటువంటి రాయితీలని ఇదే ట్రంప్ రద్దు చేశాడు. అవును. ఆ రద్దుల్ని తర్వాత అధికారానికి వచ్చినటువంటి జో బైడెన్ కూడా అదే కొనసాగించాడు. ఇప్పటికీ అదే పరిస్థితి ఉన్నది. ఉమ్, అమెరికా విధించినటువంటి ఆ చర్యకు ప్రతిగా మన దేశం కూడా రిటాలియేటరీ అంటే ప్రతికూల సుంకాలని మన దేశం కూడా విధించింది అనేటువంటిది మనం మర్చిపోతున్నాం. ఉమ్, రెండవది, మీరు చెప్తున్నట్టుగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఏదో ఒరిగిపోతుంది అనేటువంటిది కూడా భ్రమ మాత్రమే. ఎందుకు అంటే ఆల్రెడీ ఎప్పుడో వాణిజ్య ఒప్పందాలు కెనడాతోనూ లేదా మెక్సికోతోనూ ఐరోపా యూనియన్ తోనూ అనేక దేశాలతోటి అమెరికాకి వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. ఉమ్, మరి ఆ వాణిజ్య ఒప్పందాలు అవి అలా ఉండగానే ఆ దేశాల మీద కూడా జపాన్ తో వాణిజ్య ఒప్పందం అన్ని దేశాలకు చాలా దేశాలతో ఉంది. భారతదేశంతో లేదు తప్ప, ఉమ్, మరికొన్ని దేశాలతో లేదు తప్ప చాలా దేశాలతో ఉంది. అయినా కానీ ఆ దేశాల మీద కూడా ట్రంప్ సుంకాలు ఎందుకు విధించాడు అనేటువంటిది ప్రశ్న. అందువల్ల మన దేశం ఇప్పుడు ఏం చేస్తుంది? ట్రంప్ ఒత్తిడికి లొంగిపోతుందా, ఉమ్, ఏం చేస్తుంది అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఉమ్. ఎస్ ఎస్ మళ్ళీ మాట్లాడతాను కోటేశ్వరరావు గారు మీతోటి. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్. యా మురళి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏదైతే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి, అంటే ఏదైతే ఈ సుంకాలకు సంబంధించి ఇది ప్రస్తుతానికి చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి టారిఫ్ల పైన ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటికే వాటికి ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నటువంటి టైంలో ఇండియా మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఆలోచన చేస్తోందని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రంప్ ను కలిసిన తర్వాత కొంత ఒప్పందంపై చర్చలు జరిగినాయి. అంటే ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒప్పందం కుదుర్చుకోవడం పైన ప్రధాని మాట్లాడినట్టు అర్థమవుతోంది. దీనిపైన ఇరు దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు ఎస్ జయశంకర్ అట్లాగే మార్కో రూబియో, సో వీళ్ళు ఫోన్ లో కూడా చర్చలు జరపడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి మాట్లాడుకున్న దానికి సంబంధించి వాణిజ్య ఒప్పందానికి తొందరగా ఆమోదం తెలపాలంటూ కూడా రెండు పక్షాలకు సంబంధించినటువంటి అంగీకారానికి వచ్చినట్టుగా కూడా జయశంకర్ చెప్పడం జరిగింది. అయితే అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో ఆయన ఫోన్ లో మాట్లాడారని ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇండో పసిఫిక్, భారత ఉపఖండం, అట్లాగే ఐరోపా, మధ్య ఆసియా, అట్లాగే పశ్చిమాసియా గానీ కరేబియన్ లో ఉన్నటువంటి పరిస్థితులపైన కూడా చర్చలు జరిపామంటూ కూడా అటు జయశంకర్ చెప్పడం జరిగింది. అయితే భారత్ పైన ట్రంప్ సుంకాలు ప్రకటించిన తర్వాత రెండు దేశాల మధ్య మొదటిసారి ఒక ఉన్నత స్థాయి చర్చ అయితే జరిగింది. ఇది ఈ మధ్య కాలంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అమెరికాకి ప్రధానమంత్రి మోడీ పోయినటువంటి సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి ఒక ఒప్పందానికి అడుగులు అయితే పడ్డాయి. అయితే ఎంతవరకు ఇది లాభదాయకంగా ఉంటుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అమెరికాకు దిగుమతి అయ్యేటువంటి ప్రతి వస్తువు పైన 10% నుంచి ఎక్కువ 40% వరకు కూడా ట్యాక్స్ విధిస్తున్నట్టు ఏప్రిల్ 2వ తారీఖు నాడు ట్రంప్ ప్రకటించడం జరిగింది. భారత్ తమ నుంచి 52% సుంకాలు వసూలు చేస్తున్నందున ఆ దేశం పైన 26% టారిఫ్లు విధిస్తున్నామంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎట్లాంటి రివెంజ్ మాత్రం ఉండదు, ప్రతీకార చర్యలు ఏమి ఉండయంటూ కూడా ఇప్పటికే భారతదేశం చెప్పడం జరిగింది. అయితే ఇటు చైనా విషయం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. అమెరికా చైనా మధ్య సుంకాలపైన వాణిజ్య యుద్ధం జరిగేటువంటి అవకాశం కూడా పెరుగుతోంది. ప్రపంచ దేశాల అందరితోటి ట్రంప్ మాట్లాడడానికి ఒప్పందాలకు సిద్ధంగా ఉన్నా కానీ చైనాతో మాత్రం లేడని చెప్పడంలో కొంత ఆశ్చర్యం, అంటే కొంత చర్చ మాత్రం బలంగా నడుస్తోంది. సో ఆయన సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది. చైనా అమెరికాపై విధించినటువంటి 34% సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే సో నెక్స్ట్ దానిపైన అదనంగా 50% సుంకం ఖచ్చితంగా విధిస్తామంటూ కూడా ట్రంప్ ఇప్పటికే ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అమెరికా సుంకం కారణంగా ఆకాశం మన పైన ఏం పడదంటూ కూడా చైనా కూడా అంతే ఒక కామెంట్ చేస్తోంది. ప్రపంచానికి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని కూడా చైనా ఇచ్చేసింది. వాణిజ్య యుద్ధం జరిగితే చైనా పూర్తిగా దానికి సిద్ధంగా ఉన్నది.
దాని నుండి ఇంకా బలంగా బలపడతామని చెప్పి చైనా చెప్పడం జరిగింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మౌత్ పీస్ అయినటువంటి పీపుల్స్ డైలీ ఒక వ్యాఖ్య కూడా చెప్పడం జరిగింది. అమెరికా సుంకాలు ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి, కానీ ఆకాశం విరిగి మా మీదేం కూలిపోదంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా ప్రపంచానికి మొత్తం తలుపులు తెరుస్తూనే ఉంటామంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అట్లాగే ఎక్కువ మంది వినియోగదారులైనటువంటి మార్కెట్ గా మారుతున్నటువంటి అంతర్జాతీయ పరిస్థితులను లెక్క చేయకుండా చైనా ప్రపంచానికి తన ద్వారాలు ఎప్పుడు కూడా తెరుస్తూనే ఉంటుందంటూ కూడా చైనా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సంబంధించినటువంటి మిగతా ఏవైతే ఇతర దేశాలు ఉంటాయో వాటితో మేము చర్చలు జరుపుతాం, బట్ చైనాతో మాత్రం జరపమంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంకా ట్రంప్ ఏ దేశం పైన పరస్పరంగా సుంకాలను మాత్రం ఆపరు. చైనా మినహా అన్ని దేశాలపైన సుంకాలను 90 రోజుల పాటు నిలిపేయాలంటూ కూడా ట్రంప్ పరిశీలిస్తున్నట్టు ఒక వార్త ఈ మధ్యన రావడం జరిగింది. అయితే ఆ వార్తను కూడా వైట్ హౌస్ ఖండించింది. సో అట్లాంటి వార్తలు ఏవి లేవు. సో ప్రపంచం మొత్తంతో చర్చలు జరుపుతాం, చైనాతో మాత్రం జరపమని చెప్తున్నటువంటి క్రమంలో భారత్ ఒక అడుగు ముందే వేసిందని చెప్పాలి మన మురళి. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికీ చర్చలు జరిపాయి. ద్వైపాక్షికంగా ఒప్పందానికి సంబంధించి, వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు జరిపాయి. ఇది భారత్ మాత్రం పాజిటివ్ గానే ఉంది, భారత్ కూడా అమెరికా కొంత పాజిటివ్ గానే ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. చూద్దాం ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది దీనికి సంబంధించి. రైట్, ఇక సాదిక్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. సాదిక్ గారు నమస్తే. నమస్తే. ఎస్, జైశంకర్ ట్వీట్ తర్వాత స్టాక్ మార్కెట్స్ కానీ లేకపోతే కొంచెం బిజినెస్ ట్రేడ్స్లో కొంచెం ఒక పాజిటివ్ అయితే వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎట్లా అంటే భారతదేశానికి ముందు నెయ్యి వెనుక గొయ్యిలాగా ఉంది. భారతదేశం ఇప్పుడు చాలా లౌక్యంగా, చాలా అప్రమత్తం మనము వ్యవహరించాల్సినటువంటి ఒక సందర్భం మాత్రం వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోల్చుకోవడము, ప్రపంచ దేశాలతో మనము అది కావడం కాకుండా మనకంటూ ఎప్పుడు కూడా అంటే మన విదేశాంగ పరిస్థితుల్లో మనం అలీన విధానాన్ని తీసుకొచ్చాం. మనము ఎప్పుడు కూడా తటస్థంగా ఉంటామని చెప్పాం ప్రపంచ కూటమి లోపల. ఇవన్నీ కూడా భారతదేశానికి ఉన్నటువంటి విదేశాంగ ఒక పరిమితి ఉంది. విదేశాంగ విధానంలో మనకు ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. ఈ ప్రత్యేకమైన ఆలోచన, ఈ ప్రత్యేకమైనటువంటి వ్యవహారం వాణిజ్యంలో ఏమైనా పనిచేస్తుందా? ఈ సుంకాలు విధిస్తున్నటువంటి ట్రంప్ వ్యవహారంలో భారతదేశానికి ఏమైనా లాభం ఒనగూరే సందర్భం ఉందా? దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనము ఎంత చక్కగా దౌత్య నీతితో చేయగలుగుతాము, ఈ దౌత్య నీతిలో ట్రంప్ ని ఏ మేరకు మనం కన్విన్స్ చేయగలుగుతాము. ఈ కన్విన్స్ చేయడంలో ట్రంప్ మాత్రం కన్విన్స్ కానటువంటి వ్యక్తి. ట్రంప్ అందరితో అది చేసే ఒక మొరటుగా, కఠినంగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. మొదటిసారికి రెండోసారికి చాలా తేడా ఉంది. కాబట్టి మనము ఏమాత్రము కొద్దిగా తొందరపడినా, ఏమాత్రము దౌత్య నీతిలో మనము సంయమనం పాటించకపోయినా అది మళ్ళీ మనకే వేటుపడే అవకాశం. అందుకోసమని మనము ఈ సందర్భంలో ఒక అడుగు వేసాం. ఏమని? మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ట్రంప్ వాళ్ళు కూడా అంటున్నారు, మేము చైనా తప్ప మిగతా వాళ్ళందరితో కూడా చర్చల్లో ఉంటాం. ఈ చర్చ జరగాలి. ఈ చర్చ జరిగే లోపల మనకు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, నిన్న మొన్న ఎంత గొప్పగా నష్టం జరిగింది. మనకి చాలా నష్టం జరిగింది. మళ్ళీ ఇమీడియట్ గా అంటే స్టాక్ మార్కెట్స్ లో పాజిటివ్ ట్రెండ్ కోసం మళ్ళీ ఇలాంటి ట్వీట్ లేకపోతే ఊతం ఇచ్చేటువంటి చర్చలు అంటారా ఇవి? ఎస్ తప్పనిసరిగా. లేకపోతే ఇప్పుడు మనం ప్రభుత్వం ఏమి చేతులు ముడుచుకొని కూర్చుంది అనుకోండి, జరిగే నష్టం అంతా జరిగిపోతుంది. ఇప్పుడు మంచి పని చేశారు, ఒక ట్వీట్ ఇచ్చారు. తర్వాత అంతేకాకుండా ఈ దిశలో అక్కడ వడివడిగా అడుగులేయాలి ట్రంప్ తో. చెప్పాలి, ఇక్కడ మా ఆర్థిక రంగం కుదేలవుతుంది, మీరు తొందరగా అట్లీస్ట్ చర్చలు ఓపెన్ చేద్దాం. చర్చలు ఓపెన్ అయ్యాయి అంటే అట్లీస్ట్ చర్చలు జరగబోతున్నాయనే సంకేతం ఉంటే మళ్ళీ వాణిజ్య రంగం అంతా కూడా కొద్దిగా అదవుతుంది. అంటే ఈ దశలో చాలా అప్రమత్తంగా, వేగంగా, తేజంగా, చాలా లౌక్యంగా భారత విదేశాంగ విధానంలో మన భారత ప్రభుత్వం ప్రవర్తించాల్సినటువంటి ఒక సమయం మాత్రం ఉత్పన్నమైంది.
ఇది చారిత్రాత్మకంగా కూడా ఉంటది. ఎందుకంటే హౌ వీ కెన్ డీల్ విత్ ద ఇంటర్నేషనల్ అఫేర్స్ అనేది ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్ ఇప్పుడు ఈ సుంకంలో. మనము వాళ్ళు ఏం చూస్తారు, మనల్ని వంచాలని ప్రయత్నం చేస్తారు, మనల్ని దించాలని ప్రయత్నం చేస్తారు, మనతో ఉన్నటువంటి ఉత్పత్తుల మీద వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ మన సార్వభౌమత్వానికి ఏమాత్రం అది కాకుండా దెబ్బ తగలకుండా మన సార్వభౌమత్వాన్ని నిలుపుకుంటూనే మనము అంతర్జాతీయంగా ఉండాల్సిన సందర్భం. మనం చైనాలాగా మనం మాట్లాడలేం ఆకాశం మీద పడదు అని. ఆకాశం మనకు మీద పడుతుంది, వాళ్ళకేమో ఆకాశం మీద పడదేమో గానీ మనకు ఆకాశం కాదు, ఇప్పుడు భూమి కింద కదులుతుంది మనకి. మనం ఆకాశం విరిగి పడేదానికి మనం అంత దూరం లేం. కానీ అంటే ప్రపంచవ్యాప్తంగా అంటే సాది గారు, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రకంపనలు ఆల్మోస్ట్ అన్ని దేశాలని కూడా ఆర్థికంగా కుదిపేసినటువంటి కుదుపు నిన్న ఒక్కరోజు ఇచ్చినటువంటి స్టాక్ మార్కెట్స్ జలక ఆయా దేశాల్లో కూడా ఇమీడియట్గా ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక ఊహాగాన నేపథ్యంలో ఈరోజు మాత్రం కొంచెం ఒక పాజిటివ్ ట్రెండ్తో అయితే వరల్డ్ వైడ్గా కూడా మొదలైనటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం ఒకసారి. కోటేశ్వరరావు గారు, ఆర్థిక పరమైనటువంటి యుద్ధానికి దారితీసేటువంటి కొన్ని అంశాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి అనేటువంటి దానికి ఈరోజు భారత్ తీసుకున్నటువంటి ఒక స్టెప్ని నిదర్శనంగా తీసుకోవచ్చంటారా? ఇప్పుడు మన జయశంకర్ గారు చేసినటువంటి ట్వీట్ తోటి స్టాక్ మార్కెట్లు మళ్ళా కోలుకున్నాయని చెప్పేసి మీరు కామెంట్ చేశారు. కొంచెం పాజిటివ్ అదే కొంచెం పాజిటివ్. ఎంతైనా సరే, ఎంతైనా కానివ్వండి. కానీ మరి జపాన్ లో జయశంకర్ లేడు, దక్షిణ కొరియాలో జయశంకర్ లేడు, లేకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో లేడు. ఆ దేశాల్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు కూడా కోలుకున్నాయి, మనకంటే ముందు ప్రారంభమైనవి, గుర్తుపెట్టుకోండి. అందుకని స్టాక్ మార్కెట్లు కోలుకోవడం అనేటువంటిది డిఫరెంట్ రీజన్స్ తోటి జరిగింది తప్ప జయశంకర్ తోటి ట్వీట్ తోటి ఏదో జరిగిపోయిందని అనుకుంటే పొరపాటు. ఈ జయశంకర్ ట్వీట్ గానీ లేకపోతే అమెరికాతో చర్చలు గానీ ఇవాళ కొత్త కాదు. స్టాక్ మార్కెట్ వాళ్ళు ప్రతి క్షణం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. రెండోది, అసలు పీయూష్ గోయల్ వాణిజ్య శాఖ మంత్రి ఏమయ్యాడు అనేటువంటిది సమస్య. ఈ పీయూష్ గోయల్ అనేటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిసారి పన్నుల్ని మేము వేస్తామని చెప్పడానికి ముందు అక్కడికి వెళ్ళి అటువంటి ప్రకటన చేయొద్దని చెప్పేసి వెళ్ళాడు. కానీ గోయల్ అక్కడ ఉన్నటువంటి మంత్రితో మాట్లాడిన తర్వాత ట్రంప్ మేము వేస్తాం, భారత్ మీద కూడా వేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి అదే విధంగా వేశాడు. మరి పీయూష్ గోయల్ చేసినటువంటి పైరవీలు కావచ్చు లేదా చర్చలు కావచ్చు, అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జయశంకర్ ను మళ్ళీ విదేశాంగ మంత్రిని రంగంలోకి తెచ్చారు. విదేశాంగ మంత్రికి వాణిజ్యానికి ఏం సంబంధం అనేటువంటి ప్రశ్న ఎవరైనా వేసుకోవచ్చు. అందుకని ఇదంతా కూడా ఏంటంటే ఒక గేమ్. ఈ గేమ్ లో భాగం ఏంటంటే ఇప్పుడు అమెరికా మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తా ఉంది. ఈ బ్లాక్ మెయిల్ కి మనం లొంగుతామా లేకపోతే మనం నిలబడతామా అనేటువంటిది సమస్య. ఏమిటి ఆ బ్లాక్ మెయిల్ అన్నప్పుడు, అమెరికా ఇప్పుడు మన దేశం వాణిజ్యం మిగుల్లో ఉంది. అందుకని ఆ మిగులును తగ్గించడానికి అమెరికా ఇచ్చేటువంటి వస్తువులన్నింటినీ మన చేత బలవంతంగా కొనిపించాలని చూస్తా ఉంది. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ కొట్టడం మానేయండి, మా దేశం నుంచి కొనుగోలు చేయండి. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం మానేయండి, మా దేశం నుంచి కొనుగోలు చేయండి. అదేవిధంగా మా వ్యవసాయ ఉత్పత్తులు, మా పాల ఉత్పత్తులు, మా కోడి కాళ్ళు, మా దేశంలో మేము కోడి కాళ్ళు తినం, ఆ కోడి కాళ్ళు మీరు దిగుమతి చేసుకోండి. మా దగ్గర లక్షల టన్నులు జున్ను ఫ్రిడ్జుల్లో పడింది, గోదాముల్లో పడింది, అదంతా దిగుమతి చేసుకోండి అని చెప్పేసి మన మీద ఒత్తిడి చేస్తా ఉంది. వాటన్నింటికి లొంగుతామా లేదా అనేటువంటిదే ప్రశ్న. ఫోన్లో మాట్లాడొచ్చు లేదా మౌఖికంగానే మాట్లాడొచ్చు. ఆ దేశానికి చెందినటువంటి వాళ్ళందరూ మార్చి నెలలో, ఫిబ్రవరి నెలలో వచ్చి మాట్లాడి వెళ్ళినా కానీ ఇంతవరకు మన దేశం దాని గురించి ఏ విధమైనటువంటి ప్రకటన, అంటే డిమాండింగ్ స్టేజ్ నుంచి కమాండింగ్ స్టేజ్కి వెళ్ళిపోతుందంటారా? మనం కమాండింగ్ స్టేజ్ లో లేవు. ఇప్పుడు మనం కమాండింగ్ స్టేజ్ లో ఉంటే మన ప్రధానమంత్రి డెఫినెట్ గా ఎప్పుడూ మాట్లాడేసి ఉండేవాళ్ళు. 56 ఇంచులు ఇంకా డబుల్ చేసి ఉండేవాళ్ళు. కమాండింగ్ స్టేజ్ లో లేరు ఇప్పుడు. అనేక వాటి మీద మేము మీరు కోపం రాకుండా ఉండాలని చెప్పేసి మోటార్ సైకిల్ మీద పన్ను తగ్గించాం, విస్కీ మీద పన్ను తగ్గించాం. అదే విధంగా కోడికాళ్ళు కాదు కానీ మేము బాతు మాంసం లేకపోతే టర్కీ మాంసం తీసుకోవడానికి మేము అంగీకరిస్తామని చెప్పేసి 30% ఉన్నటువంటి పన్నును 5% తగ్గించాం. ఇలాంటి అనేకమైనటువంటి రాయితీలు ఇచ్చినప్పటికీ ట్రంప్ కి సంతృప్తి కలగట్లేదు. ఎందుకు అంటే, మీరు మా మొక్కజొన్న కొంటారా లేదా, మా జొన్నలు కొంటారా లేదా, మా ఆయిల్ కొంటారా లేదా,
రష్యా నుంచి ఆయుధాలు మానేసి ఆయుధాలు కొంటారా లేదా? అసలు విషయం అది. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఆయుధాలను దిగుమతి చేసుకునేది మన దేశం. అవును. దానిలో ఎక్కువ లాభం వస్తుంది మొక్కజొన్నలో, లేకపోతే చీజు, కోడికాళ్ళు, వీటికంటే. అంటే వీటి పేరు పెట్టి వాటిని టార్గెట్ చేస్తున్నాడు. అది గనక జరిగేట్లయితే ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు భారత విదేశాంగ విధానంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు రష్యా మనకు మిత్ర దేశంగా ఉంది. ఆ మిత్ర దేశంగా ఉన్నటువంటిది రేపు ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందో కూడా తెలియదు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఒక తీవ్రమైనటువంటి డెలికేటెడ్ పొజిషన్ లో ఉన్నారు నరేంద్ర మోడీ గారు. ఇది ఒక పరీక్ష, ఆయనకు అగ్ని పరీక్ష. రామాయణంలో సీతకు అగ్ని పరీక్ష చూశాను తప్ప ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అలాంటి అగ్ని పరీక్ష వచ్చిందనేది నా అభిప్రాయం. అందువల్ల ఏ విధంగా దీన్ని చేస్తారు అనేటువంటిది ఆసక్తి కలిగించేటువంటి అంశం అనేది చెప్పుకోవాలి. ఎస్ ఎస్ సాదిక్ గారు, ఫైనల్గా ఎలా ఉండబోతుంది అంటారు ఈ ద్వైపాక్షిక చర్చలు, అలాగే జరగబోయేటువంటి ఒక వాణిజ్య ఒప్పందం? సరే, పెద్దగా ఒరిగేదేమీ లేకపోయినా కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఒకవేళ ఆ పరిస్థితులకు కానీ దారితీస్తే ఎలా ఉండబోతుంది అంటారు? పెద్దగా ఒరిగేది ఏం లేదని అనేటట్లేదండి. పెద్దగా ఒరిగేది ఉంది. ఎందుకంటే ఏవైతే మనతో కొనిపించాలని తప్పనిసరిగా కొనిపించాలనుకున్నప్పుడు విదేశాంగ విధానంలో మార్పులు వస్తాయి. ఓకే. ఆ విదేశాంగ విధానంలో వచ్చే మార్పులకు మనం తట్టుకోగలుగుతామా? ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆయుధాలను రష్యా నుంచే కొనాలి. మరి పాకిస్తాన్ పక్కన ఉన్నోడు పాకిస్తాన్ ఏమంటాడు? వాళ్ళు మేము రెడీ, మేము కొనటాము, భారతదేశం కంటే ఎక్కువ కొంటాము అనేటోళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా సున్నితమైనటువంటి సమస్య. చాలా సెన్సిటివ్ గా మనం వీటిని పరిష్కరించే. అందుకోసమని మేమేమంటున్నామంటే మనము ఈ విషయంలో ఏవైతే ఈ విషయాలు ఉంటాయో దీంట్లో మనము ఖచ్చితంగా చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనమందరము ఐక్యంగా కలిసి మన మేధో సదస్సులు, ఇప్పుడు మోడీ గారు తన సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అది ప్రయత్నాలు చేస్తే మాత్రం చాలా తప్పు అవుతుంది. అందుకోసం మనం అందరం కలిసి, భారతదేశంలో ఉన్న మేధావులు అందరూ కలిసి కూర్చొని మన భారతదేశంలో ఈ పరిస్థితిని ఎట్లా మనము ఓవర్కమ్ చేయాలి అనేది అందరి అభిప్రాయాలతో పోవాలి తప్ప ఒంటెద్దుపోకళ్ళు కనుక పోతే మనకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. అంటే ఆర్థికవేత్తల అంచనాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్గా ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ పొలిటికల్గా ముడిపడి ఎక్కడా లేదు, మొత్తం ఆర్థికంగానే ఉన్నాయి. ద్వైపాక్షిక చర్చలు కొంచెం సున్నితమైనటువంటి అంశాలు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అది ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు రెండు కలిసే ఉంటాయి. ఇప్పుడు రెండింటిని మనం విడదీయలేము. ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే అవకాశం చూస్తారు. ఇప్పుడు వేరే అవకాశాల గురించి వెతుకుతారు. సరేనండి, మేము ఇది ఇస్తాం, మాకు ఇది ఇస్తారా? ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? అందరినీ కూడా బ్లాక్ మెయిలింగ్. ఆ బ్లాక్ మెయిలింగ్ లో మనం తక్కువ నష్టపోయేటట్టు చూస్తాం. తప్పనిసరిగా భారతదేశాన్ని వాళ్ళు ఎట్లాగూ ఉంచుతారు. అంటే అన్ని దేశాలని, నాట్ ఓన్లీ ఇండియా అండి, ఓవరాల్ ప్రపంచంలో వాళ్ళు ఒక రూల్ ఆఫ్ లా పెట్టుకున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళు చైనాతో ఒక ప్రొసీజర్ పెట్టుకున్నారు. కాబట్టి మన మీద ఖచ్చితంగా భారం పడుతుంది. మన మీద భారం పడదు అనేది లేదు. కానీ ఆ భారాన్ని ఎంతవరకు తగ్గించుకోగలుగుతాము, ఎంతవరకు దాన్ని తట్టుకోగలుగుతాము, తట్టుకునేంత భారాన్ని మాత్రం మనం తీసుకోవడంలో మన దౌత్య నీతిని ఏ విధంగా చూడగలుగుతాము, ఒప్పించగలుగుతాము. ఒకవేళ ఒప్పించినా కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, అరే భారతదేశంతో బాగుండాలి అని అనుకుంటారా? భారతదేశంతో మనం దౌత్యంగా ఉంటే మనకు లాభాలు జరుగుతాయని అనుకుంటారా? ఆ విధంగా మనం ప్రవర్తించాలి. ఆ దౌత్య నీతిని మనం ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. వీటికి ఓవరాల్ గా ఇప్పుడు వీటిని విడదీసి చూడలేము. ఒకవైపు దౌత్య నీతిని, మరొక వైపు వాణిజ్యాన్ని, వీటిని విడదీసి చూడలేము. వీటన్నిటిని కలుపుకొని మొత్తం మీద వేరే దేశాలు ఏ విధంగా చూస్తున్నప్పటికీ కూడా భారత్లో మాత్రం దీన్ని ఒక సున్నితమైన అంశంగా మాత్రం డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటాయి, చర్చోపచర్చలు కావచ్చు, ఇతర పరిణామాలన్నీ కావచ్చు. ఎస్, థ్యాంక్ యూ సాదిక్ గారు, కోటేశ్వరరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి.